మనం చదివిన ఈ భాగం లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదివాం. ఈ ప్యాసేజ్లో ప్రాముఖ్యమైన మాట మొదటిలోనే చెప్పబడింది. ఆ మాట విసుగక నిత్యము ప్రార్థన చేయవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం, భావం ఏంటి అంటే, మనం విసుగక ప్రార్థన చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం, లేక ప్రభు యొక్క ఉద్దేశము అని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ విధవరాలైనటువంటి ఈమె అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు వచ్చింది. అయితే వచ్చిన ఆమె ఏమడుగుతుంది అంటే, నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడిగింది. కాబట్టి 18వ అధ్యాయం మనం ఈ వచనాన్ని 3వ వచనంలో చూస్తాం. 18వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను అనే మాట చూస్తాం. ఆమె వెళ్ళింది ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు ఆమె వెళ్తూ వచ్చింది. అయితే ఈ భావం మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాలి. ఆమె అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళింది, కానీ మనం మాత్రం న్యాయాధిపతి అయిన ప్రభు వద్దకు మనం వచ్చేవారిగా ఉన్నాం. ఇక్కడ ఆయన ఎంతో కనికరించి ఆమెను చెప్పిన మాటను తీసుకొని ఆమె పదే పదే రావడం చూసి, నేను మనుషులను లక్ష్య పెట్టని వాడను, దేవునికి అసలు భయపడేవాడిని కాను, అయినా కూడా ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుతుంది, మాటి మాటికి వచ్చి గోజాడుతుంది. కాబట్టి ఆయన మనసు మారింది, ఆమె మీద దయగలిగింది. కాబట్టి ఇప్పుడు ఆమెకు న్యాయం తీర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ ఆమె ఆ వ్యక్తి యొక్క మనస్సును గెలవడం మనం చూస్తాం, లేక ఆయన మనస్సును కదిలించడాన్ని మనం చూస్తాం. ఆమెకు న్యాయం తీర్చడానికి ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదు కొంతకాలం దాకా. అయితే ఆయన మనస్సును ఆమె మార్చగలిగింది, ఆయన యొక్క హృదయాన్ని మార్చగలిగింది. ఆయన అన్యాయస్తుడే కానీ న్యాయం తీర్చడానికి అతను మార్చగలిగింది ఆమె. ఆయన యొక్క స్వభావం అన్యాయం, కానీ ఆయన ఏం తీర్చడానికి రెడీ అయిపోయాడు? న్యాయం తీర్చడానికి సిద్ధపడ్డాడు. ఒక అన్యాయస్తుడు న్యాయం తీర్చడం ఆశ్చర్యమా కాదా? కాబట్టి అయితే మనం వచ్చింది ఎవరి యొద్దకి? న్యాయాధిపతి అయిన ప్రభు యొద్దకు వచ్చాం. కాబట్టి మన ప్రభు ఎవరు? న్యాయాధిపతి, న్యాయమునకు కర్త అని కూడా మనం చదవచ్చు. మన ప్రభు న్యాయాధిపతి. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తే, 33వ అధ్యాయం 21వ వచనం మనం ఇక్కడ చివరిలో చూస్తాం. 22వ వచనం, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఎవరంట? యెహోవా మనకెవరు? న్యాయాధిపతి అండి. కాబట్టి మనం వచ్చింది ఎవరి యొద్దకు? న్యాయాధిపతి యొద్దకు మనం వచ్చాం. వాక్యంలో మనం ఇంకొక చోట కనుక చూస్తే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభువు ఎవరో చెప్తారు ఇక్కడ. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు. ఎవరండి ఆయన? నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు. కాబట్టి ప్రభు ఎవరు? నీతి కలిగిన న్యాయాధిపతి. కానీ ఆమె వెళ్ళింది అన్యాయస్తుడి యొద్దకు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి యొద్దకు వచ్చాం? నీతి కలిగిన న్యాయాధిపతి యొద్దకు వచ్చాం. అయితే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ప్రభువు మన మనవిని ఆలకించినట్లు మన యొక్క
మనవిని ఆయన అంగీకరించినట్లు మనం క్షమించబడకపోతే మన ప్రార్థన దేవుని సన్నిధికి రాదు. వాక్యంలో కనుక మనం చూస్తే ప్రార్థన వినాలి అంటే ప్రభు మన జీవితంలో పాపము ఉండకూడదు, పాపం క్షమించబడాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం ఇక్కడ ఒక మాటను మనం చూడవచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. అంతవరకు చాలు. అంటే పాపం చేసిన వాళ్ళని ఆయన నెట్టేస్తాడనే. పాపులు మనవి ఆలకించడు అంటే పాపము చేసేటువంటి వ్యక్తిని దేవుడు నెట్టివేస్తాడని కాదు, కానీ పాపి వచ్చి అయ్యా నన్ను క్షమించు అంటే వాని మనవిని దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో రాసిన మాట యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అక్కడ రాయబడింది మనము మన పాపములను ఒప్పుకొని ఎడల అనే మాట చూస్తాం. కాబట్టి ప్రభు యుద్ధకి మొట్టమొదట ఒక వ్యక్తి ఏమని రావాలి? పాప క్షమాపణ పొందితేనే వాని మనవిని దేవుడు అంగీకరించగలడు. పాప క్షమాపణ పొందాలి. వాక్యంలో మనం చూస్తే న్యాయం ఎట్ట జరుగుతుంది? ఒక వ్యక్తికి ఈమె జీవితంలో న్యాయం జరగడానికి ఆయన కనికరించడం మీద మనల్ని కూడా దేవుడు ఏం చేయాలి? కనికరించాలి. మనల్ని కూడా ప్రభు క్షమించాలి. క్షమిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. అమ్మ మొదటి వచనం కదా. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి ఎత్తించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించను. ఏంటి? ఆ పట్టణాన్ని క్షమించాలంటే న్యాయము జరిగించుచు. ఏముందండి అక్కడ? ఒక పట్టణాన్ని క్షమించాలంటే అదే కదా అక్కడ ఉంది. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనడి, రాజు వీధుల్లో విచారణ చేయండి, న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండి ఎత్తించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల దాన్ని క్షమించు. ఇక్కడ రాసిన పదం యత్నించుచున్నా అనే మాట చూడాలి. ప్రయత్నించుచున్నా అనే మాట గమనించాలి. న్యాయము జరిగిస్తూ నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించేటువంటి వాని గురించి మాట రాయబడింది. ఇక్కడ అట్లాంటి వ్యక్తి ఎవరైనా కనిపిస్తే ఆ పట్టణాన్ని ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. ఎవరు ఆ ఒక వ్యక్తి? ఆ పట్టణంలో సంచరించిన వ్యక్తి, లేక ఈ లోకంలో సంచరించిన వ్యక్తి, న్యాయమును చేసిన వ్యక్తి ఎవరు ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యంలో మీరు కనుక చూస్తే 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో మీరు ఒక మాట చూస్తారు. మొదటి నుండి కూడా చదవచ్చు ఆ మాటలో. ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. ఏంటి? అన్ని జనులకు ఏం కనపరుస్తాడు ఆయన? న్యాయం కనపరుచువాడు. ఎవరి గురించి ప్రవచన వాక్యం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిందే. తర్వాత మీరు చూస్తే 3వ వచనం, నలిగిన రేలును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి ఒక్కడు కావాలి. న్యాయముగా నడుచుకొనుచు లేక న్యాయమును జరిగించుచు నమ్మకంగా ఉండేవాడు ఒకడుంటే ఆ పట్టణాన్ని నేను క్షమిస్తానని చెప్పాడు కదా. ఈ లోకంలో ఒకే ఒక్క ఆయన వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. న్యాయం చేయడానికి వచ్చాడు. ఆయన నమ్మకమైనటువంటి వాడు. మీరు వాక్యంలో కనుక చూస్తే ఇదే ప్యాసేజ్లో ఈ మాట
మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట మీరు చూడవచ్చు. 12వ అధ్యాయం మత్తయి సువార్త. యెషయా ద్వారా చెప్పబడిన మాట ఇది అని చెప్తూ 18వ వచనమా చూడండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఏర్పరచుకుంటుని, నా ప్రియుడు, ఉంచెదను, అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. మీరు అదే కింద అంతా కూడా చదువుతారులేండి ఆ మాటలే. న్యాయ విధిని ప్రబలం చేయను. ఇలాంటి ఎవరి గురించి ఈ మాట? మీ కన్ఫర్మేషన్ కోసం ఈ వచనం చూపించాను. ఎవరి గురించి ఇది? యేసుప్రభు గురించి. పాత నిబంధనలో ఉన్న మాట ఆయన గురించే ఇది. అయితే ఇప్పుడు న్యాయం చేసేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేనికోసం ఆయన ఆరాటపడుతున్నాడంటే న్యాయం చేయాలి. న్యాయం అంటే చెప్పాలి, క్షమాపణ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? క్షమాపణ. నేను మళ్ళీ ఇంకొక వచనం కనుక చూపించడానికి ప్రయత్నిస్తే మీరు చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము, మీరు అక్కడికి వస్తే 18వ వచనం కూడా చూడండి ఒకసారి. యెషయా గ్రంథం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి వివాదం తీర్చుకుందాం. 17 కూడా చదువుమా. కీడు చేయట మానుడి, నేర్చుకునుడి, విచారించుడి, విడిపించుడి, న్యాయము తీర్చుడి, వాదించుడి. ఇక్కడ న్యాయం ఎక్కడ జరగాలి? వివాదము తీర్చబడాలి. పాపాలు ఏం కావాలి? అవి తెల్లబడాలి. పాపములు రక్తం వల్ల ఎర్రనివైన అవి హిమం వలె తెల్లబడాలి. కెంపు వలె ఎర్రనివైన అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివి కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చూస్తాం? న్యాయము కావాలి, న్యాయము కావాలి. కాబట్టి ప్రభు అయిన దేవుడు మనకు న్యాయం తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీరు మరి ఇంకొక చోట ఈ వచనాన్ని మీరు చూడవచ్చు. రండి, 59వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం. సత్యము లేకపోయిను చెడుతనం విసర్జించేవాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోట యెహోవా చూచాడు, అది ఆయన దృష్టికి ప్రతికూలంగా ఉంది. సంరక్షకుడు లేకపోట ఆయన చూచాను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడాను. అది కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఎవరి గురించి చెప్పబడుతున్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక నేను అసలు విషయంలోని కొద్దిగా మిమ్మల్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆదికాండం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ మీరు చూసి ఈ భాగాన్ని చూసి మనం ముందుకు వద్దాం. చూడండి, ఆదికాండం దగ్గరికి మనం వెళ్తే అక్కడ అబీమెలెకు అనే రాజును గురించి మీరు ఒక మాట చదవచ్చు. 20వ అధ్యాయం అబీమెలెకు అనే రాజు గురించి 16వ వచనం చూడండి. మరియు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా ఉండుటకై నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయింది. ఏం తీరిపోయింది? చూడండి, అక్కడ ప్రాయశ్చిత్తంగా ఉండడానికి 1000 రూపాయలు ఇచ్చాను. ఏం తీరిపోయింది? ఇప్పుడు న్యాయం తీరిపోయింది. న్యాయము ప్రాయశ్చిత్తం ద్వారా తీరిపోద్ది. దేని ద్వారా తీరిపోద్ది? మనకు న్యాయం జరగాలి, న్యాయము వివాదం తీరిపోవాలి, మనకు క్షమాపణ మనం అడుగుతున్నాం, ప్రభువు ప్రాయశ్చిత్తాన్ని అడుగుతున్నాడు. దీన్ని అంతటిని చేయడానికి ఎవరు వచ్చారు భూమి మీదకి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన వచ్చి మనకు న్యాయం చేయడానికి అన్యాయమైన తీర్పును ఆయన పొందాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఇక్కడ మీరు చూస్తారు ఈ మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి, ఇక్కడ 8వ వచనమా. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. ఏం పొందాడండి ఆయన? అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడ్డాడు. ఆయన అన్యాయం పొందాడు, మనకేం చేశాడు? ఆయన న్యాయం చేశాడు.
ఏంటి అన్యాయం? మన పాపములకు ఆయన ఏమిచ్చాడు? క్షమాపణ ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఏంటిది ఇక్కడ న్యాయం జరగాలంటే మొదట ఏం రావాలి అంటే, మనకు న్యాయం కావాలి అంటే ముందు మన జీవితాలు పాపాలు ఏం కావాలి? క్షమించబడాలి. ప్రార్థనలో మనం కనికరాన్ని ఎలా పొందగలుగుతాం? ఆయన క్షమాపణ ద్వారా. ఆయన క్షమాపణ ద్వారా. కాబట్టి ప్రార్థనలు ముఖ్యమైన అంశం ఏంటి? నోటితో ఉపయోగించే పదం కాదు, మనస్సుతో ఉపయోగించాల్సిన పదం ఇది. దేవా, పాపినైన నన్ను క్షమించు. లోకాసు వార్త 18వ అధ్యాయం. ఇదే అధ్యాయంలో సుంకరి అక్కడికి వచ్చి తాను చేసినటువంటి మనవిని గురించి మనం చూద్దాం. చూడండి ఏమనుందో. లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. సుంకరి దూరంగా నిలుచుండి చైరించాలక దేవా కరుణించుమని పలికాడు. ఏమంటున్నాడు ఆయన? తను ఏం ఒప్పుకుంటున్నాడు? నేను పాపినయ్యా. ప్రియులారా, ఈ రాత్రి ప్రార్థనకు మనం వచ్చాం. యాదృచ్ఛికంగా వచ్చామా? ఎలాగొచ్చాం? మనం న్యాయం కావాలి. మనము న్యాయం కోసం వచ్చాం. మొట్టమొదటిగా న్యాయం ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అంటే క్షమాపణ ద్వారా ఆరంభమవుతుంది. కాబట్టి మన జీవితంలో ఏం కావాలి? న్యాయం కావాలి. అది క్షమాపణ ద్వారానే ప్రారంభమవుతుంది. దేవుడు పాపులు మనవి ఆలకింపడు. కాబట్టి పాపులు అనే పదాన్ని పదే పదే ఉపయోగించాలని ఏమనుకోవద్దు. పాపులమే మనం, కానీ పాపమును ఒప్పుకోవటం ద్వారా మనవి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తాడు. కాబట్టి ఫస్ట్ మనం నీతిమంతులం కాం. దేవుని దగ్గరకు రాగానే మనల్ని మనం సరి చేసుకోవాలి ఆయన వాక్య వెలుగులో నుంచి. కాబట్టి ఒకటి, మనం క్షమాపణ కోరుకోవాలి, వాస్తవంగా క్షమాపణ అడగాలి. అప్పుడే మనవి దేవుడు ఆలకిస్తాడు, మనం క్షమించబడతాం. ఒకే ఒక్క వ్యక్తి ద్వారా, ఒకే ఒక్క ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరకు వచ్చి మనం అడిగేటప్పుడు మనం క్షమాపణ పొందిన వారమై మన జీవితం ఉండాలి. కాబట్టి దేవుడు మనకి ఖచ్చితంగా న్యాయం తీర్చడానికి ఆయన ఇష్టపడతాడు. ఆ న్యాయస్థుల న్యాయాధిపతి వల్లే పదే పదే మనం ప్రేరేపించాల్సిన అవసరం లేదు. ఆయన చాలా త్వరగా న్యాయము తీర్చేవాడు. అదే కదా చెప్పాడు, తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రం మొరపెట్టుచున్న ఆయన వారికి న్యాయం తీర్చడా అని. మీరు చూస్తే దేవునికి న్యాయం చేయడం అనేది ఇష్టం. ఏంటి దేవుడు న్యాయం చేయడం? యెషయా 61వ అధ్యాయం 8వ వచనమా చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూడండి అక్కడ 8వ వచనం. 61వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట, చూసారా? న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. వీళ్ళారు, ఇక్కడ మీరు న్యాయం కోసం రావాలి దేవుడి దగ్గరికి. ప్రభా, సాతాను చేతిలో శోధించబడుతున్నాను, నా కుటుంబం గురించి నేను ప్రార్థిస్తున్నాను, నాకు న్యాయం చేయి. నేను మిక్కిలి శ్రమలో ఉన్నాను, నాకు సహాయం చేయి. దుష్టుని బారి నుండి నన్ను తప్పించు, నాకు న్యాయం చేయి. నీకు న్యాయం చేయడం ఆయనకి ఇష్టం. కాబట్టి ఏలైనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. ప్రియులరా, మన జీవితంలో ఏముండాలి? న్యాయం ఉండాలి. ఏముండాలి మన జీవితంలో? న్యాయం ఉండాలి. న్యాయమును కలిగి నువ్వు జీవించు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమె ప్రార్థన ఆలకించింది ఎందుకంటే న్యాయం అడిగింది. ఆమె నా పక్షాన మాట్లాడమని అడగల. ఏమంటుంది ఆమె? ఏది న్యాయమైతే దాన్నే చెయ్యయ్యా, నా మాట వినండి అని నేనేం చెప్పట్లేదు. ఏది న్యాయమైతే అది నాకు చెయ్యి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు, నా వైపే మాట్లాడమని నేను చెప్పలేదు. ఆమె ప్రార్థన ఎట్లుందంటే న్యాయంగా ఉంది. ఎలా ఉంది ఆమె ప్రార్థన? న్యాయంగా ఉంది, నిష్పక్షపాతంగా ఉంది. మన ప్రార్థన ఎట్లుండాలి? మనం కూడా ఎట్లుండాలి? న్యాయమును కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళని దేవుడు కోరుకుంటాడు. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఒక పదం రాసి ఉంటుంది. మీకా గ్రంథం అండి, 6వ అధ్యాయం
ఇక్కడ చూడండి, మీకు 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటది చెప్పండి, ఏంటి? ఏం కావాలండి? మనుషులలో ఏముండాలంట? న్యాయం ఉండాలి. మనం అన్యాయంగా జీవించడానికి వీల్లేదు. అన్యాయము ఆయనకు అసహ్యం. నేను పాత నిబంధనలోకి వెళ్తే ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, ద్వితీయోపదేశకాండం కానీ నిర్గమకాండం కానీ ఇట్లాంటి వాటిలో. వీడ గమనించాలి, మన జీవితంలో ఏమనుసరించాలి? న్యాయం. 6వ అధ్యాయం చూడండి, ఇక్కడ 8వ వచనం, మీకా గ్రంథం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉంది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం అడుగుతున్నాడు ఆయన మన జీవితంలో? ఈ భూమి మీద మనం ఎట్లా ఉండాలి? ఏది ఆయన మన దగ్గర నుంచి కోరుతున్నాడు? ఏం అడుక్కుంటున్నాడు ఆయన మన దగ్గర నుంచి? అడుక్కున్నాడనే పదం తప్పేమో, ఒకవేళ క్షమించండి. అడుగుతున్నాడనే మాట్లాడతాం. ఏం అడుగుతున్నాడు ఆయన మనల నుంచి అనంటే, ఇక్కడ అంటాడు ఏమంటది? న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇదే ఒక విశ్వాసికి, ఒక సేవకులకి, ఎవరికైనా సరే కావలసింది ఏంటిది? ఇంకెంతకంటే మన దగ్గర నుంచి ఆయన ఏమీ కోరుకోవట్లేదు. న్యాయము జరగకపోవట ఆయన చూస్తున్నాడు. ఇందా చూశారు కదా, ఏం జరగట్లేదంట వీధులు. 59వ అధ్యాయం ఏం జరగట్లేదంట? యెషయా గ్రంథం 59వ అధ్యాయం. ఆయన ఏం గమనిస్తున్నాడు? భూమి మీద ఎట్లా ఉంది భూమి? న్యాయము జరగకపోవటం యెహోవా చూసారా? 14వ వచనం కూడా చదవండి, 59:14. అదే అండి సంగతి. న్యాయమునికి ఏం కలుగుతుంది? ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అంటే న్యాయమునికి ఏం కలుగుతుంది? ఆటంకం. కాబట్టి 15వ అధ్యాయంలో 15వ వచనంలో చివరిలో న్యాయము జరగకపోవట యెహోవా చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన న్యాయము చేసేటువంటి వాడు, నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. ప్రియులారా గమనించాలి, ప్రార్థనకు వచ్చిన మనం న్యాయంగా ఉన్నామా? న్యాయం చేస్తున్నామా? అన్యాయంగా జీవిస్తున్నామా? బైబిల్లో మీరు కనుక చూస్తే న్యాయము జరిగించడానికి వారికి విధులు ఇచ్చాడని ద్వితీయోపదేశకాండం. ఏమి విధులయ్యి? న్యాయం జరిగించడానికి వారికి కొన్ని ప్రికాషన్స్ దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. లా ఇచ్చాడు, విధులు ఇచ్చాడు వాళ్ళకి. ఏం చూపిస్తున్నాయి అవి? న్యాయం. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు గోత్రముల్లో పెద్దలను తీసుకోండి, వాళ్ళు న్యాయం చేయాలని చెప్పాడు. ఏం చేయాలి వాళ్ళు? నిర్గమకాండం వద్దాం. నిర్గమకాండానికి ఒక మాట మనం చూసుకుందాం. 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. 18వ అధ్యాయం 21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యం, దైవభక్తి, సత్యాసక్తి కలిగి ఒకనిగాను వారు ఎల్లప్పుడూ ప్రజలకు ఏం తీర్చాలి? అదండి, ఏం తీర్చాలి? వీళ్ళంతా న్యాయం మాట్లాడాలి. బైబిల్లో మీరు చూస్తే సమూయేలు పిల్లలు సమూయేలు వంటి వారు కారు, వారిని నియమించారు. న్యాయాధిపతులకు ఆయనే నియమించాడు. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనమేనా? మొదటి నుంచి చూద్దాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమిస్తే ఏం చేశారు? 3వ వచనం, వీరు బెయేర్షెబాలో
ఉండిరి ఆ, అనుసరింపక ధనాపేక్షలై లంచం పుచ్చుకొని, అదండి సంగతి. ఏం తిప్పేశారు? దేవుడు కోరుకుంటున్నాడు, భూమి మీద ప్రజలను అడుగుతున్నాడు న్యాయం. మీరేమి స్థాపించాలి ఇక్కడ? న్యాయం. గమనించు, నువ్వు న్యాయం చేయాలి, న్యాయం మాట్లాడాలి, న్యాయంగా నడుచుకోవాలి, అన్యాయంగా మాట్లాడకూడదు. బైబిల్లో రాసింది అన్యాయముగా అబద్ధమాడుటై అని కూడా రాసింది ఒకసారి. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు న్యాయం తప్పామా? ఏడైనా పొరపాటు ఉందా? మనం దాన్ని సరి చేసుకోవాలి. మొదట న్యాయము, నువ్వు ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ నెరవేర్చబడడానికి ఫస్ట్ నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు సరి చేసుకోవాలి. ఎవరితోటి? దేవునితో ఏం చేయాలి? సరి, క్షమాపణ పొందాలి, క్షమాపణ పొందాలి. కాబట్టి ఇక్కడ ఈ సమయాల మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో వారు ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఏమన్నారు వారు? 5వ వచనం చదువుమా. చిత్తగించుము, నీవేమో వృద్ధుడివి, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక నియమించుము. అదండి, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు. న్యాయాన్ని వాళ్ళు తిప్పేస్తున్నారు, లంచాలకు అలవాటు పడ్డారు, వారు వివిధమైనటువంటి వాటికి లొంగిపోయారు. ఓ ప్రియులారా, గమనించాలి, న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. కాబట్టి 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం, 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు అంటే క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేవుడు సెలవిస్తున్నాడు, న్యాయపీఠం ఎదుట నిలబడాలి ఒకరోజు, న్యాయాధిపతి ఎదుట నిలబడాలి ఒకరోజు. ఓ దేవా, నేను న్యాయమును అనుసరించే వ్యక్తిగా చేయము, న్యాయమును అనుసరించే వ్యక్తిగా నన్ను ఉంచుము. మీరు కనుక వాక్యంలో చూస్తే ఇదంతా మీకు తెలిసిన వచనాలే అయి ఉండొచ్చు. ఏం తీర్పది? ధవళ సింహాసనం యొక్క తీర్పది, మృతులకు సంబంధించినటువంటి తీర్పు ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎవరికి? విశ్వాసులకు సంబంధించినటువంటి తీర్పు ఇది. మంచివైనా కానీ చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలి? ప్రత్యక్షపరచబడాలి. మనం వెళ్ళాలి, ఆయన ఎదుట నుంచోవాలి. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో అక్కడ ఈ మాట రాసి ఉంటుంది, న్యాయ విమర్శ ఉంది. న్యాయ విమర్శలో 5వ వచనము, న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులను నిలవరు. న్యాయ విమర్శలో దుష్టులు నిలవరు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. న్యాయ విమర్శలు ఎవరుంటారు? మరి ఆయన అనుసరించే వాళ్ళు. న్యాయం వాళ్ళకి ఏం చేయబడుతుంది? తీర్చబడుతుంది. న్యాయ విమర్శ, న్యాయం గురించి మాట్లాడతాడు ఆయన. ఈజీ కాదు క్రైస్తవ జీవితం. ఒక దినం మనం దేవుని న్యాయపీఠం ఎదుట ఏం కావాలి? బీ కేర్ఫుల్. మనం దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నేను నీ యొక్క న్యాయమును అనుసరించాలి. ఎక్కడుంది న్యాయం? ఇప్పుడు న్యాయం అంటే ఏంటి? అది కూడా చూడాలి కదా. న్యాయము ఫస్ట్ ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే ప్రభువుతోటి మనం క్షమాపణ పొందడంతో ఏమవుతుంది? ఆమె ఆ న్యాయాధిపతి మనసుని ఏం చేసింది? ఆమె అన్యాయస్తుల న్యాయాధిపతి మనసుని కరిగించింది. మనం కూడా మన ప్రభు యొక్క మనస్సును, ప్రసన్నతను మనం పొందాలి, క్షమాపణ మనం పొందాలి. న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అది ఏ రీతిన ఉంటుంది? ఒక చిన్న మాట, న్యాయం ఎక్కడి నుంచి తీసుకోవాలి? మనం ఎక్కడి నుంచి తీసుకుందాం? ఎక్కడుంది మనకంటే? వాక్యంలోనే ఉంటుంది.
రెండవ మాట ఏంటంటే 119 అధ్యాయం కీర్తన గ్రంథం 160 వచనం చూడండి. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 160 వచనం. నీ వాక్య సారాంశం సత్యం, నీవు నియమించిన న్యాయ విధులన్నీ కూడా నిత్యము నిలుచును. న్యాయ విధులు ఏంటివి అవి? అదండి. ఇప్పుడు వాక్యంలో ఏముంది చెప్పాలి? న్యాయం ఉంది, న్యాయం ఉంది. కాబట్టి వాక్యంలో న్యాయం ఉంది. 19వ కీర్తన 9వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 19:9, ఓన్లీ 19 వర్స్. యెహోవా యందైన భయం పవిత్రమైనది, యెహోవా న్యాయ విధులు సత్యము అయినవి. అవి కేవలం న్యాయమైనవి. అవి కేవలం ఏంటి? ఇప్పుడు చెప్పండి, దేని ప్రకారం నడుచుకుంటే న్యాయంగా నడిచినట్టు మనం? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య ప్రకారం నడుస్తుంటే నువ్వు న్యాయవంతుడు అవుతావు, లేకపోతే అన్యాయస్తుడు, నువ్వు ఇంకెవరైనా కావచ్చు. ఏమండి, ఎలాగ నడుచుకోవాలి? న్యాయం ఏంటి? ఎక్కడుంది న్యాయం? నువ్వేదో నేనేదో చెప్తే కుదరదో. వాక్యంలో ఏముందో అది చేయాలి, అదే న్యాయం. బైబిల్లో మీరు ఇంకా మాట కనుక చూస్తే అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే అక్కడ పేతురు ఒక మాట మాట్లాడతాడు. మీ మాట వింటూ న్యాయమా, దేవుని మాట వింటూ న్యాయమా? 4వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 19వ వచనం చూడండి. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట. ఎవరు మాట విన్నాం? వాళ్ళందరూ నిలబడి మాట్లాడుతున్నారు. ఆ మనుషుల మాట వినాలా? ఎవరు మాట వినాలి? వర్డ్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద న్యాయం లేదని నిన్ను నన్ను ఉంచాడు. ఎందుకు ఉంచాడు దేవుడు మనల్ని సంఘాల్లో? ఎందుకు ఉంచాడు దేవుడు మనల్ని? ఏమి స్థాపించాలని? ఏమి లేదు భూమి మీద, న్యాయం లేదు. అన్యాయస్తుడు దోచబడుతున్నాడు. దేవుని యొక్క బాధ అది. కాబట్టి న్యాయం ఎక్కడి నుంచి నీకు దొరుకుతుంది? వాక్యం. నేను మొదటి మాట చెప్పాను క్షమాపణ ద్వారా, రెండో మాట చెప్తున్నాను వాక్యం ద్వారా. వాక్యాన్ని అనుసరించుటే న్యాయమైనటువంటి జీవితం. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వర్డ్, మూడోది కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు రండి మళ్ళీ లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 6వ వచనం. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. న్యాయం ప్రేయర్ ఏముండాలి? ప్రార్థన ద్వారా ఏం తీర్చబడుతుంది? న్యాయం. కాబట్టి ఇప్పుడు నీకు న్యాయం జరగాలంటే ఏ మనిషి చేయలేడండి, ఏ ఉన్నతమైన వ్యక్తి చేయలేడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరిలో లోపం ఉండొచ్చు. మరి ఎవరి దగ్గరికి రావాలి మనం? ఎక్కడ మనకి న్యాయం తీరుతుంది అంటే దేవుని యొద్ద. ప్రార్థనలో న్యాయం చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? న్యాయం ప్రార్థనలో తీరుస్తాడు. అందుకని మూడవదిగా మనం ఏం ఆశ్రయించాలి ఇక్కడ 18వ అధ్యాయంలో? మొరపెట్టుకొనుచుండగా వారికి ఆయన న్యాయము తీర్చడం. దేవా, న్యాయాధిపతివి నువ్వేనయ్యా, న్యాయము చేసే దేవుడవు నీవేనయ్యా. కాబట్టి న్యాయము ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన మనకు న్యాయం తీర్చాలని మనం ఆయన అడగాలి. ఏం చేయాలి? ఆయన మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం దేవుని సన్నిధికి అందుకే వచ్చాం.
దేవా నాకు న్యాయం జరగట్లేదు, నేను దోచబడుతున్నాను శత్రువు చేతిలో, నా కుటుంబం దోచబడుతుంది, నా వ్యక్తిగత జీవితం దోచబడుతుంది. కారణం ఏంటంటే నీతో నేను సరి చేసుకోలేదు, అందుకే నాకు న్యాయం జరగట్లేదు. రెండు, నీ వాక్యాన్ని అనుసరించి నేను జీవించట్లేదు, అందుకే నాకు న్యాయం లభించలేదు. మూడవదిగా, నేను గోజాడాల్సినట్లుగా నేను నీ సన్నిధిలో ప్రార్థన చేయలేదు, అందుకే నేను నా కుటుంబాన్ని అన్యాయం చేసుకోలేను, నా వ్యక్తిగత జీవితాన్ని అన్యాయము చేసుకోలేను. నేను న్యాయం చేయమని నీ దగ్గరికి వస్తున్నాను. నాకు కావాల్సింది ఏంటి చెప్పండి? న్యాయం. ఓ ప్రభా, నాకేం తీర్చాలి? నువ్వు న్యాయం. దేవుడు న్యాయం తీరిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆయన న్యాయం చేస్తాడు అంతే. ఆయన అన్ని విషయాల్లో న్యాయకర్త. కాబట్టి నేను ఈ మూడో విషయాన్ని ప్రేయర్ అని చెప్పాను. ఒకటి, దేవునితో మనం ఏమవ్వాలి? క్షమాపణ పొందాలి, ఆయనతో మనం సరి చేసుకోవాలి. రెండవదిగా వాక్యాన్ని మనం అనుసరించాలి. మూడవదిగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే మనకు దేవుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. ఇంకా ఇంతకంటే ఎక్కువ అవసరం లేదనుకుంటున్నాను. ఈ 3 మాటలు జ్ఞాపకం ఉంచుకుందాం. నువ్వు ఒకవేళ నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, లేకపోతే ఎంతగా ఆదివారాలు ఖచ్చితంగా మందిరానికి వస్తున్నాను, ఎంతగా దేవుణ్ణి ఎన్ని సంవత్సరాల నుంచి నేను నమ్ముకున్నాను, నాకేంది అన్యాయం జరుగుతుంది, సొసైటీలో నా జీవితం ఏంది ఎట్టుంది, నాకేంది నా కుటుంబం పరిస్థితి ఎట్లయిపోయింది, నా వ్యక్తిగత జీవితం అన్యాయంగా దోచబడుతుంది, శత్రువు నన్ను భయంకరమైన రీతిలో దోచుకుంటున్నాడు, కారణం ఏంటి కారణం అంటే, నీకు న్యాయం ఎందుకు జరగట్లేదు అంటే నువ్వు దేవునితో ముందేం కాలేదు, ఐక్యం కాలేదు, సరి చేసుకోలేదు. రెండవది ఏంటి చెప్పండి? వాక్యాన్ని అనుసరించట్లేదేమో. మూడవది, ప్రార్థన జీవితం లేదేమో. అందుకే నీకేం జరగట్లేదు? న్యాయం జరగట్లేదు. కోరుకుందాం, దేవా నాకేం కావాలి? న్యాయం. న్యాయం ఎవరు అంటే మన ప్రభువే. కాబట్టి నాకు న్యాయం చేయ, నా జీవితాన్ని బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి, కాబట్టి నా వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని బాగు చేయి. నేను మళ్ళీ ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, నాబోతు చంపబడుతున్నప్పుడు కూడా వాక్యాన్ని అనుసరించాడు. దేన్ని అనుసరించాడు? ఆయన కాదనుకుంటే ఆ తోటను ఏం చేయొచ్చు? ఆయన ఇచ్చేయచ్చు. దేవుని వాక్యము జరగాలి ఆయన జీవితంలో, ఆయన నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకానికి ప్రవేశించాలి. అన్యాయంగా ఆయన్ని రాళ్లతో కొడుతున్నారు, కానీ ఆయన ఏమి స్థాపించడానికి పూనుకున్నాడు? భూమి మీద ఏం స్థాపించాడు చెప్పండి? న్యాయం స్థాపించాడు. దేవుడు కూడా ఇప్పుడు వచ్చి మన మధ్య ఎదుగుతున్నాడు. న్యాయంగా తిరిగేవాడు ఏళ్ళలో ఎవరైనా ఉన్నారా? ఇందాక చెప్పాం కదా, వచ్చిన ఏమనుంది? న్యాయముగా నడుచుకొనుట, నమ్మకంగా ఉండడానికి యత్నించుచున్నవాడు. ప్రయత్నం, మినిమం ఏం చేయట్లేదు మనుషులు? ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రియులారా గమనించండి, జాగ్రత్త. ఆత్మీయ జీవితం తమాషా అయితే కాదు. దేవుడు న్యాయం జరిగించేవాడు ఎవరని మన మధ్యకు వచ్చి ఎదుగుతున్నాడు. న్యాయం ఉండడానికి ప్రయత్నించేవాడు ఎవరని ఎదుగుతున్నాడు. ఆయన సహాయం చేస్తాడు నీకు. ముందు మనం ట్రై చేయాలి. నేను ఇంకా యేసుకేలు గ్రంథం 33 అధ్యాయంలోకి వెళ్ళలేదు. న్యాయాన్ని గురించి అక్కడ కూడా రాయబడింది. కాబట్టి నీ జీవితంలో నీ మనసు తిప్పుకొని న్యాయమును గురించి ఆలోచించాలంట. అలాంటి వాళ్ళు భూమి మీద కావాలంట. న్యాయము స్థాపించేవారు భూమి మీద అవసరం. మళ్ళీ దేవుని యొక్క ఆశ చెప్తున్నాను. భూమి మీద మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం మళ్ళీ చదువుకోండి. నాకు రాయబడిన మాటే నాకు తగిలింది. నా మాటే తగిలింది. నాకు ఏం తగిలిందంటే, మళ్ళీ ఒకసారి చదువుకుందామా ముగించే ముందు? ఆ ఒక్క మాట చదవండి దయచేసి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఎట్లా నడుచుకోవాలమ్మా? ఎట్లా నడుచుకోవాలి? అది న్యాయంగా నడుచుకోవాలి. కనికరాన్ని ప్రేమించాలి. దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయో. ఇంతే కదా, యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి బాగా వినండి ఈ మాట. అన్యాయం మన జీవితంలో నుంచి జకర్యా ఏం ఒప్పుకున్నాడు? జకర్యా ఏం చెప్పరేంటి? నేను ఎవని యొద్ద అయినా అన్యాయముగా
చదవండి ఆ వచనం ఏమనుంది. లోకాసు వార్త 19వ అధ్యాయం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, 8వ వచనం చదువుతున్నారు. నా ఆస్తిలో సగం నేను బీదలకు ఇచ్చుచున్నాను. ఎవని యొద్ద అయినా అన్యాయంగా దేనినైనా తీసుకునే యెడల చెల్లింతునని. ఏమండి, ఏం ఒప్పుకున్నాడు ఆయన? అన్యాయాన్ని ఒప్పుకున్నాడు. అన్యాయాన్ని విడిచిపెట్టాడు ఆయన. అప్పుడు దాకా ఆయన జీవితంలో ఏమి తాండవం ఆడింది? అన్యాయమే. యేసు ప్రభు రాగానే న్యాయం చేయడానికి, ఆయన న్యాయంగా జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతకాలమైంది మన విశ్వాస జీవితం? ఎన్ని సంవత్సరాలైంది ఆరంభించి? యేసయ్యను చూస్తే నీలో అన్యాయం కూడా ఏం కావాలి? పోవాలా? చూడండి, అక్కడ వాళ్ళందరూ ఎంత సఫర్ అయ్యారో. పాపి, ఈడు పాపి, ఈడు పాపి అంటున్నారంట. అన్యాయం చేసేవాడిని ఏమని పిలుస్తున్నారు వాళ్ళు? పాపి. పాపి అంటే బస్ చేయడానికి వెళ్తాడు పాపి. ఎంతమంది రక్తం తాగాడో, డబ్బులు కట్టు 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 అని. చివరికి యేసయ్య వచ్చాడు, ఆయన జీవితం ఏమైపోయింది? మారిపోయింది. అన్యాయాన్ని ఒప్పేసుకున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీ 6వ అధ్యాయం 10-11 వచనం. ఎన్నో వచనం? 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని. ఓ ప్రియులారా, మీకు తెలియదా? ఏం తెలుసుకోండి ఇప్పుడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని మీకు తెలియదా? ప్రభు చెప్తాడు ఇక్కడ. కాబట్టి మన జీవితంలో ఏం పోవాలి? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. విడిచిపెట్టాలి అన్యాయాన్ని. అందుకనే మనల్ని భూమి మీద న్యాయవంతులుగా ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? ఎవరు యోబు? చదవండి. ఊజు దేశమందు ఆ యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై భయభక్తులు కలిగి. చూసారా ఇక్కడ? న్యాయవంతుడు. ఎవరు యోబు? యోబులో ఉన్న క్వాలిటీ ఏంటి? న్యాయవంతుడు అండి ఆయన. అదే మళ్ళీ పదే ఉంటుంది. పదే ఆ మాటే మళ్ళీ ఆయన ప్రస్తావించడం మీరు చూస్తారు. ఆయన గురించి మళ్ళీ దేవుడు అగైన్ మళ్ళీ అదే సాక్ష్యాన్ని ఆయన గురించి ప్రభువు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఆయన దేని విషయంలో ఆయన స్టాండ్ అయ్యాడు అంటే న్యాయం విషయంలో ఆయన నిలబడ్డాడండి ఖచ్చితంగా. ఏ విషయంలో నిలబడ్డాడు? న్యాయం విషయంలో ఆయన ఖచ్చితంగా నిలబడ్డాడు. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఈ మాట ఇక్కడ ఇంకో రకంగా ఉంది. సో కాబట్టి యోబు గ్రంథం 11వ అధ్యాయంలో కూడా చెప్తాడు అనుకుంటాను. ఇంకో మాట, అది జోఫరు రాస్తున్నటువంటి మాటలు అవి. సర్లేండి, అంతవరకు చాలండి. ఇప్పుడు యోబు జీవితంలో ఏముంది చెప్పండి? న్యాయం ఉన్నది, న్యాయం ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా ఏం కావాలి చెప్పండి? న్యాయం ఉండాలి. కాబట్టి మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ వాక్యము న్యాయ విధులను నేను అనుసరించాలి, అలాగ నన్ను దీవించు. నా జీవితంలో న్యాయం చేయి. నీ వాక్యం నా జీవితంలో జరగాలి. నీ వాక్యానికి భిన్నంగా నేను ప్రవర్తించానేమో, నన్ను క్షమించు. కాబట్టి దేవుని దగ్గర క్షమాపణ అడుగుదామండి. ఆయనతో సరి చేసుకోకుండా జీవితంలో నడుస్తున్నావేమో, వాక్యాన్ని అనుసరించకుండా నడుస్తున్నావేమో, అలాగే నీ జీవితంలో ప్రార్థన లేకుండా ఉండడాన్ని బట్టి నీ జీవితం న్యాయం జరగట్లేదేమో. కాబట్టి మనం భూమి మీద న్యాయం స్థాపించడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే మనం న్యాయం కోసమే ఈ భూమి మీద జీవించాలి. దాని కొరకే ప్రభు మనం సాయం చేయనుగాక. నీ జీవితంలో అన్యాయం ఏదన్నా ఉంటే, నీ జ్ఞాపకం వస్తే
దయచేసి దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర క్షమాపణ పొంది ముందు కొనసాగాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మోకాళ్ళ మీకు వస్తాం.